హ్యాండ్స్కి పైపింగ్ని ఇన్విజిబుల్గా నార్మల్ పాదంతో స్టిచ్ చేయలేకపోతున్నారా? అయితే ఈ మెథడ్లో ట్రై చేయండి. ఫ్రెష్ క్లాత్కి ఇలా బార్డర్ ఉన్నప్పుడు బార్డర్ క్రింది వైపున పైపింగ్ ఇన్విజిబుల్గా రావాలి అంటే మామూలుగా మనం లైనింగ్కి స్టిచ్ వేసుకుంటాం కదా, అలా కాకుండా బార్డర్ క్రింది వైపున మీకు పైపింగ్ ఎక్కడికైతే కావాలో, అలాగే ఒరిజినల్ క్లాత్కి మనం స్టిచ్ చేసేటప్పుడు లైనింగ్ క్లాత్ ఎక్కడ వరకు వస్తుందో చెక్ చేసుకొని ఇలా మార్క్ చేసుకొని ఫస్ట్ అయితే ఒరిజినల్ క్లాత్ క్రింది వైపున ఇలా పైపింగ్ని స్టిచ్ వేసుకున్న తర్వాత నెక్స్ట్ లైనింగ్ని క్రింది వైపున ప్లేస్ చేసి ఈ ఒరిజినల్ క్లాత్ రాంగ్ సైడ్ అంటే మనకి స్టిచ్ కనిపిస్తూ ఉంటుంది కదా, ఆ స్టిచ్ పైననే కుట్టు వచ్చేలా స్టిచ్ వేసుకోండి. నేనైతే నార్మల్ పాదంతో స్టిచ్ వేస్తున్నాను. పైపింగ్ థ్రెడ్ని రెడీ చేసేటప్పుడు మిషన్ ఫుట్ మధ్యలో ఉన్న గ్యాప్కి 12వ నంబర్ థ్రెడ్ అయితే సరిపోతుంది. కానీ మేమెంత బాగా స్టిచ్ చేసినా పైపింగ్ నార్మల్ పాదంతో రావట్లేదు అని అడుగుతున్నారు కదా, అయినా పాదం చూస్తున్నారా మధ్యలో ఎంత గ్యాప్ ఉందో, ఈ గ్యాప్లో 12వ నంబర్ థ్రెడ్డే కాదు 10 కానీ 8 కానీ ఎంత లావుగా ఉన్న థ్రెడ్ అయినా ఈజీగా ఇన్విజిబుల్గా నార్మల్ పాదంతో పైపింగ్ని నేనే కాదు మీరైనా ఈజీగా స్టిచ్ వేసుకోవచ్చు. ప్రోడక్ట్ని ట్యాగ్ చేస్తాను, చెక్ చేసుకోండి. ఇన్స్టాలో అయితే లింక్ అని కామెంట్ చేయండి. పైపింగ్ చూసారా ఎంత నీట్గా ఇన్విజిబుల్గా రెడీ అయిందో. మీరు ఇలా రెడీ చేసుకోవాలి అంటే ఫుల్ వీడియో ఛానల్ నేమ్ క్రింద ఉంది, చెక్ చేసుకోండి. లోతు తీసిన సైడ్ ఇలా ఎదురెదురుగా రావాలి. చూసారా, ఇలా ట్రై చేసి పైపింగ్ ఎలా వచ్చిందో నాతో షేర్ చేసుకుంటారు కదా ఫ్రెండ్స్. ప్లీజ్ సబ్స్క్రైబ్.